ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ పిజ్జా చేసి చూపిస్తున్నాను అలాంగ్ విత్ పిజ్జా బేస్. నేను ముందుగా పిజ్జా బేస్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికి ఏంటంటే ఒక కప్ వామ్ వాటర్లో 1 స్పూన్ షుగర్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. అలా మెల్ట్ అయిన షుగర్ వాటర్లో 1 స్పూన్ ఈస్ట్ వేసుకుంటున్నాను. ఈస్ట్ అనేది మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, ప్రైస్ కూడా నార్మల్గానే ఉంటుంది. ఇది ఇలా ఈస్ట్ వేసుకున్న వాటర్తో కలుపుకున్న పిజ్జా డఫ్ అయితే మీకు ఎగ్జాక్ట్ బయట దొరికినట్టే ఉంటుంది. అందుకు ఈ ఈస్ట్ కలిపిన వాటర్ని మనం ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుంటే ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుందండి. దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను, అందుకే హెల్తీ పిజ్జా అన్నాను. ఆ కప్ గోధుమ పిండిలో కొంచెం టేస్ట్కి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న పౌడర్లో ఇప్పుడు యాక్టివేట్ అయిన ఈస్ట్ని బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్టివేట్ అయిన ఈస్ట్ వాటర్ని ఇప్పుడు మనం ఆ పిండిలో వేసుకొని మిక్స్ చేసుకుంటాము, డోప్ని రెడీ చేసుకుంటాం. చూసారు కదా, ఇలా వేసుకొని ఆ పౌడర్ని మిక్స్ చేసుకొని ఒక డోప్లా రెడీ చేసుకుంటాము. ఆ డోప్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను, ఎందుకంటే పఫీగా రావడం కోసం నేను వేసాను. చూసారు కదా, ఆ డఫ్ని ఇప్పుడు ఏదైతే డఫ్ని మనం మిక్స్ చేసుకున్నామో ఆ డఫ్ని 45 మినిట్స్ ఒక ప్లేట్ పెట్టుకొని మూత పెట్టుకుంటే అది మనకి పిజ్జా డఫ్గా రెడీ అవుతుంది. అది చాలా స్మూత్ అండ్ పఫీగా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. దీన్ని ఇప్పుడు మనం ఏంటంటే నేను ఓవెన్ లేకుండా పిజ్జా బేస్ని కుక్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. బయట కొనుక్కున్న పిజ్జా అయితే మనం 2 పీసెస్ కంటే ఎక్కువ తినలేం. మన ఇంట్లో చేసుకున్న పిజ్జాని అయితే చాలా బాగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ కూడా మనం తినొచ్చు. ఇప్పుడు ఆ డఫ్ ఏదైతే ఉందో 45 మినిట్స్ పక్కన పెట్టుకున్న డఫ్ని చూసారు కదా, నాకు 1 కప్ గోధుమ పిండికి 2 బేసెస్ వచ్చాయి. నేను మీకు ఇప్పుడు ఆ హాఫ్ బేస్తో ఒక పిజ్జా చేసి చూపిస్తున్నాను. కట్ చేశాను ఆ హాఫ్ని కొంచెం గోధుమ పిండి వేసుకొని పిజ్జా బేస్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారా, ఆ బాల్ని నేను చేస్తున్నాను. ఆ పిజ్జా బేస్ని ఒక ప్లేట్లో పెట్టి పిజ్జాలా స్ప్రెడ్ చేసుకొని మీరు కేక్ ఎలా బేక్ చేస్తారో అలా చేసుకోవాలండి. ఒక కళాయి పెట్టుకొని దాని మీద ఏదైనా పెట్టుకోవాలి, ప్లేట్ లాంటిది. అంటే ఏంటంటే ప్లేట్ డైరెక్ట్గా అందులో పెట్టుకుంటే కేక్ ఎలా బేక్ చేసుకుంటామో అలా ఏదైనా డోప్ పెట్టుకొని దాని మీద ప్లేట్ పెట్టుకొని బేక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, పిజ్జా బేస్ అనేది థిక్నెస్ ఇంపార్టెంట్. నార్మల్ చపాతీలా కాకుండా పిజ్జా బేస్ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి ఆ థిక్నెస్ చూసుకొని మీరు దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్కి ఆయిల్ వేసుకొని ఎర్ర గోధుమ నూక వేసుకుంటున్నాను టేస్టీ కోసం. ఆ ప్లేట్ మీద పిజ్జా బేస్ని స్ప్రెడ్ చేసి ఇలా కార్నర్స్ అనేవి ఒత్తుకోవాలి. ఒత్తుకుంటే ఏంటంటే ఆ ప్లేట్కి ఆ పిజ్జా బేస్ అనేది అంటుకోకుండా ఉండడానికి, మనకి ఈజీగా రావడానికి. ఇప్పుడు ఫోర్క్ తీసుకొని ఇలాగ మనం హోల్స్లా పెట్టుకుంటే చూసారా ఎగ్జాక్ట్ పిజ్జా బేస్లా వచ్చింది. ఇప్పుడు ఒక స్పూన్ పిజ్జా సాస్ తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకుని పిజ్జా సాస్ మీద మిక్స్డ్ హెర్బ్స్ వేసుకోవాలి. చీజ్ వేసుకున్నాక నేను ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసుకున్నాను, ఆనియన్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, టమాటోస్, ఇంకా మీరు ఏమైనా మీ చాయిస్ యాడ్ చేసుకోవచ్చు, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్ పౌడర్, ఫైనల్గా చీజ్ వేసుకొని కేక్ ఎలా బేక్ చేసుకుంటామో అలాగే పిజ్జాని బేక్ చేసుకోవాలి. ప్లేట్కి చివరిన కార్నర్స్ ఆయిల్ అప్లై చేసుకుంటే ఆ బేస్ అనేది దానికి అంటుకోకుండా మనం తీసేటప్పుడు వస్తుంది. చూసారా ఎంత బాగా ఎంత కలర్ఫుల్గా టేస్టీగా రెడీ అయిందో. చాలా బాగుందండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.